హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. 10+2 అంటే 12th స్టాండర్డ్ పాస్ అయిపోయిన పిల్లలందరికీ కూడా ఒకటే కన్ఫ్యూజన్, ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలి. సో డే టు డే మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంది, చేంజ్ అవుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఏ స్ట్రీమ్లోకి, ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే వాళ్ళకి ఫ్యూచర్లో బోల్డ్ అని ఆపర్చునిటీస్ వచ్చి తొందరగా సెటిల్ అవుతారు. ఇలాంటి ఆలోచన పిల్లలు అలాగే తల్లిదండ్రుల్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. మరి ఈ నెక్స్ట్ ఏంటి అన్న దానికి ఆన్సర్ అన్నది మీరు ఈ వీడియోతో పొందుతారు. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సివి నరసింహులు. ఈయన ప్రొఫెసర్ ఆఫ్ ఈసీఈ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సిబిఐటి హైదరాబాద్. సో దీంతో పాటు ఈయనున్న క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బీటెక్ ఫ్రమ్ కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, ఎంటెక్ వచ్చేసి ఎన్ఐటి కాలికట్ కేరళ. సో నెక్స్ట్ పిహెచ్డి ఈయన చేశారు జేఎన్టీయు ఇన్ కాకినాడ. అది మాత్రమే కాదు, టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ అనుభవం ఉన్న మరి నరసింహులు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు ఏది బెస్ట్, ఏ కోర్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఫ్యూచర్ రెడీగా వాళ్ళు ఉంటారు అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. సో చాలామంది తల్లిదండ్రులకి పిల్లలకి ఉన్న ఒక్కటే పెద్ద క్వశ్చన్ అండి, సో నెక్స్ట్ ఏంటి అన్న దానికి. ముఖ్యంగా ఇప్పుడు ఈసీఈ అన్నది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుందని చెప్పేసి వింటున్నాము. సో దీని గురించి అసలు ఈసీఈ అంటే ఏంటి, ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఇది అడ్మిషన్ సీజను. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తల్లిదండ్రులకు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు. ఏ బ్రాంచ్ తీసుకోవాలా, ఏ కాలేజీలో జాయిన్ కావాలనేది నేను చాలా వీడియోస్ కూడా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మీరు అడిగిన క్వశ్చన్ ఈసీఈ బ్రాంచ్ గురించి. ఇప్పుడు ఈసీఈ బ్రాంచ్ అనేది అన్ని బ్రాంచ్లలో ఒక ముఖ్యమైనటువంటి బ్రాంచ్. దీన్ని ఎందుకు ముఖ్యమైన బ్రాంచ్ అంటున్నామంటే, ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. కత్తికి రెండు పక్కల పదును ఉంటుంది. అట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళచ్చు, అట్లా హార్డ్వేర్ ఉద్యోగానికి వెళ్ళచ్చు. ఓకే. వెరాజ్ సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి, వాళ్ళల్లో ఎక్కువ శాతం వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ పోతారు, సాఫ్ట్వేర్ తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా ఈసీఈ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఎదుగుదల ఉంది, హార్డ్వేర్ రంగంలో కూడా మంచి ఎదుగుదల ఉంది. ఓకే. అందువల్ల దీనికి ఈసీఈకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. దాంతోపాటు ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్ జాబ్స్, ఇప్పుడు మన ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ రంగంలో చాలా వేగంగా పరిగెడుతుంది. ఈ డిజిటల్ వరల్డ్ అంటే టుమారోస్ టెక్నాలజీకి వెనక ఉన్నది ఈసీ అని చెప్పచ్చు. రేపు రాబోయే తరాలకు టెక్నాలజికల్ రెవల్యూషన్కి ఈసీ అనేది తెర వెనుక ఉండి పనిచేస్తుంది. ఓకే. సో ఈసీఈ ఈజ్ బిహైండ్ ఫర్ టుమారోస్ టెక్నాలజీ. ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఇవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నా కూడా వాటన్నిటికీ పనిచేయడానికి ఈసీఈ అనేది ఒక ముఖ్యమైనటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్. ఓకే. ఈవేళ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రహ్మాండంగా ఉందనుకుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రెయిన్ అయితే ఈసీఈ నర్వస్ సిస్టమ్. ఈసీఈ లేనిది మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏం చేయలేం. సో అంత ప్రాముఖ్యత ఉన్న బ్రాంచ్ ఈసీఈ. ఓకే. రాబోయే రోజుల్లో కూడా ఈసీఈ చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈసీఈలో మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ అని, విఎల్ఎస్ఐ అని చెప్పేసి, ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ అని చెప్పేసి, సో ఇలాంటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవి ఏ రకంగా ఉండబోతుంది అంటారు? ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈవీ వెహికల్స్, సెమీ కండక్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయంటారు ఈ ఈసీఈ బ్రాంచ్కి? ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెయిన్ బ్రాంచ్తో పాటు వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, ఈ కాంబినేషన్లో విపరీతమైనటువంటి రీసెర్చ్ జరుగుతుంది. ఓకే. విపరీతమైన డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా రకాల ఇనిషియేటివ్స్ తీసుకుంది టు డెవలప్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఒక ప్రోగ్రామ్, సెమికాన్ ఇండియా ఒక ఇనిషియేటివ్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీస్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, ఈ రంగాల్లో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని దాదాపు ఒక సెమీకండక్టర్ ఇండియా ప్రోగ్రాం మీదనే 76,000 కోట్లు ఖర్చు పెడుతుంది.
ఓకే. సెమీకండక్టర్ ప్రాజెక్ట్స్ మీద 1.5 lakh crore వివిధ రంగాలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఖర్చు పెట్టి డెవలప్ చేస్తాం ఓకే. విత్ సింగిల్ ఆబ్జెక్టివ్, వరల్డ్లో సెమీకండక్టర్ హబ్గా ఇండియా తయారు కావాలి. సో సచ్ ఏ గుడ్ ఇంటెన్షన్ ఇండియా ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. కాబట్టి ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ టు చూజ్ ఈసీ. ఒకప్పుడు నిజంగా కోర్స్ అవ్వంగానే ఏదైనా బీటెక్ కోర్స్ జాయిన్ అవ్వాలంటే కంప్యూటర్స్, ఈసీ వీటి కాకుండా ఎక్కువగా కంప్యూటర్స్, ఇప్పుడు మళ్ళీ ఏఐ టెక్నాలజీ వచ్చింది. సో ఈసీ అనేది డబుల్ ఎడ్జ్డ్ ఉంది కాబట్టి సో అటు సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకున్నా లేదంటే హార్డ్వేర్లో ఉండాలనుకున్నా ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే చేతిలో ఉండే స్మార్ట్ డివైస్ నుంచి శాటిలైట్ వరకు అండ్ గవర్నమెంట్ సెక్టర్స్లో పనిచేసే ప్రతి ఒక్క ఫీల్డ్కి కూడా ఈసీఈ బ్రాంచ్ అనేది ఈజీగా సూట్ అయిపోతుంది అంటారు. దాంట్లో అనుమానం లేదు. మీరు అన్నప్పుడు కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, ఈ స్మార్ట్ హోమ్స్ మీరు ఎక్కడైనా తీసుకోండి, వీటన్నిటికి కూడా ఎలక్ట్రానిక్ చిప్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఎలక్ట్రానిక్ ఆపరేటర్స్ లేదు ఏవి పనిచేయవు. ఓకే. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్న మైక్రోఫోన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్. ఏది కూడా మీరు అన్నట్టు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ నుంచి శాటిలైట్స్ వరకు ఎలక్ట్రానిక్స్ లేనిది మన డైలీ లైఫ్ లేదు. ఓకే. ల్యాప్టాప్స్ పనిచేయాలంటే చిప్స్, మైక్రో ప్రాసెసర్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క చోట ఎలక్ట్రానిక్స్ ఉంది. నేను అందుకోసం ఇందాక చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవేళ బజ్వర్డ్ అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మెదడు అనుకుంటే ఎలక్ట్రానిక్స్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ పనిచేయకపోతే ఏ ఆర్గాన్ పనిచేయదు. అంత స్ట్రాంగ్గా ఉంటే అది ఉంటుంది. కానీ బయటికి ప్రపంచానికి మాత్రమే కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కనపడతా ఉంటాయి ఫిజికల్గా. కానీ బ్యాక్గ్రౌండ్లో ఎలక్ట్రానిక్స్కు సరిగా పనిచేయకపోతే ఈ సిస్టమ్స్ ఏం పనిచేయవు. అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, అంత స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి రాబోయే తరాలకు, రాబోయే రోజుల్లో మన ఇండియన్ గవర్నమెంట్ విత్ వేరియస్ మిషన్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కానీ, సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ కానీ, డిజిటల్ ఇండియా కానీ, మేక్ ఇండియా కానీ, స్మార్ట్ సిటీస్ కానీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ కానీ, ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్తో ఎలక్ట్రానిక్ సంస్థలను అభివృద్ధి చేసే ప్రయత్నంలో చాలా ముందు ఉంది. దాంతోపాటు హైదరాబాద్లో కూడా ఐటీ హబ్గా ఒక పేరు ఉండేది, ఇప్పుడు సెమీ కండక్టర్స్ హబ్, ఎలక్ట్రానిక్స్ హబ్గా కూడా పేరు మారబోతుంది. ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా హైదరాబాద్కి వస్తున్నాయి అని చెప్పేసి విన్నాం. దీని గురించి సిటీ చాలా చోట ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ ఉంది, బిఈఎల్ ఉంది, ఇప్పుడు బెంగళూరులో బిఈఎల్ ఉంది. సో బిఈఎల్, ఈసీఎల్ వీటిల్లో చాలా మందికి జాబ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది ఈసీ. సో కాబట్టి ఈసీ అనేది చాలా ప్రాముఖ్యత సంపాదించుకోండి బ్రాంచ్. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే చాలా గ్రోత్ అయితే ఉంది. ఎవరైతే ఈ బ్రాంచ్ తీసుకుంటారో వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని అర్థమవుతుందండి. దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో సాఫ్ట్వేర్ రంగంలో మంచి టాప్ కంపెనీస్, కానీ హార్డ్వేర్ రంగంలో ఇప్పుడు ఇంటెల్ కార్పొరేషన్స్, ఐబిఎం, క్వాల్కామ్, టెక్సాస్, దీస్ ఆర్ ఆల్ టెక్నాలజికల్ జైంట్స్, రైట్? ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ ఇంక్లూడింగ్ బిఈఎల్, ఈసీఐఎల్, ఐఎస్ఆర్ఓ, డిఆర్డిఎల్, ఈ అన్ని కంపెనీల్లో కూడా ముఖ్యంగా మేజర్గా తీసుకునేది ఈసీఈ బ్యాక్గ్రౌండ్ అన్నారు. ఇవి కాకుండా కూడా గవర్నమెంట్ ఆపర్చునిటీస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్లో ఐఏఎస్ ఐపీఎస్ సెట్ను ఇంజనీర్స్కి ఐఏఎస్ ఎగ్జామ్స్ ద్వారా ఇండియన్ రైల్వే సిస్టమ్స్లో ఒక సిగ్నల్ ఇంజనీరింగ్ మొదలుకొని చీఫ్ ఇంజనీర్ వరకు, ఐఎస్ఆర్ఓలో సైంటిస్ట్ సి నుంచి ఈ నుంచి డిప్యూటీ డైరెక్టరు, ఐఎస్ఆర్ఓ చైర్మన్ వరకు, ఇట్లా డిఆర్డిఓలో సైంటిస్టుల నుంచి డైరెక్టర్ జనరల్, డైరెక్టర్స్ వరకు, అట్లా వేరియస్ పొజిషన్స్లో వెళ్ళడానికి ఈసీఈ అనేది చాలా ముఖ్యం. గవర్నమెంట్ జాబ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంజనీరింగ్ సర్వీసెస్లో కూడా. ఇట్లా ప్రైవేట్ సెక్టార్స్లో ఏదర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇండస్ట్రీస్లో మంచి కంపెనీస్లో ఉన్నాయి, మంచి శాలరీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్లో కంప్యూటర్ పొందేటువంటి మంచి బ్రాంచ్ ఈసీ. వాళ్ళకు ఏమాత్రం తీసుకోకుండా ఉండేటువంటి బ్రాంచ్ ఈసీ. అలాగే స్టార్టప్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అనుకునే వాళ్ళకి కానీ ఇందులో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను స్మార్ట్ హోమ్స్ కానీ, ఐఓటీ కానీ, విఎల్ఎస్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, డ్రోన్ టెక్నాలజీస్, ఇవన్నీ వైర్లెస్ కమ్యూనికేషను, ఇవన్నీ కూడా విపరీతంగా డెవలప్ అవుతున్నాయి. వీటన్నిటిలో కూడా స్మాల్ కాంపోనెంట్స్ డెవలప్ చేయడానికి ఇంజనీర్స్ can develop their own startups. Okay. So now they can become entrepreneurs. So they can provide the jobs, rather job seekers. సో ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న ఐఓటీ కాంపోనెంట్స్, సెన్సార్స్ ఉన్నాయి, అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఒక స్మాల్ స్టార్టప్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది.
ఓహో. ముందు ఉండేది కాదు. ఓకే. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు చిన్న చిన్న కాంపోనెంట్స్ తయారు చేసి సప్లై చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇట్లా డ్రోన్స్ టెక్నాలజీ ఉంది, అట్నే వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఉన్నది, ఐఓటీ సెన్సార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తయారు చేయడానికి కోసం సంబడి ఈజ్ నీడెడ్. సో బిగ్ కంపెనీలు మే నాట్ కమ్ ఫార్వర్డ్ సమ్ టైమ్స్. నౌ ది స్మాల్ ఇండస్ట్రీస్ ఆల్సో హ్యావ్ బీన్ సెటప్. ఓకే. సో కాబట్టి ఎంటర్ప్రెన్యూర్ తయారు కానీ స్టార్టప్స్గా చేసుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం ఉంది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో. సూపర్ అండి. అయితే ఇప్పుడు ఈఎస్సీ అనేది ఫుల్ హాట్ కేక్ లాంటి స్ట్రీమ్ అని చెప్పుకోవచ్చు. Yes, అయితే absolutely. ఇప్పుడు చాలా కాలేజెస్ కూడా ఈ బ్రాంచ్ అనేది ఉంటుంది. బట్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ టు సిబిఐటి అంటే ఏం చెప్తారండి? మా దగ్గర సిబిఐటిలో అన్ని బ్రాంచ్లు బాగానే ఉంటాయి. నేను యాజ్ ఎ ప్రిన్సిపాల్గా చెప్తున్నాను కాబట్టి యాజ్ ఎ ప్రిన్సిపాల్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్. మా దగ్గర సివిల్ నుంచి కంప్యూటర్ సైన్స్ వరకు ఈసీ కానీ ఎలక్ట్రికల్ కానీ అన్ని బ్రాంచ్లు కూడా ఎందుకంటే అది కాలేజీ యొక్క కల్చర్ బ్రాండ్. మా దగ్గర ఏ బ్రాంచ్కైనా మంచి ఉద్యోగాలు వస్తాయి, ఓకే, మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. 60 lakhs హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా ఉన్నట్టు ఉన్నాయి. ఓకే. ఈసీని సపరేట్ చేసి సిబిఐటిలో అట్లా చెప్పలేను నేను, ఎందుకంటే మా దగ్గర ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. మోర్ దాన్ 70% డాక్టరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఓకే. రైట్. సో మా దగ్గర మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. మా దగ్గర ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాంగ్ విత్ బీటెక్ ప్రోగ్రామ్స్. రీసెర్చ్ ఫండ్స్ స్పాన్సర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ కూడా ఉన్నాయి. సో అన్నిట్లో ఉంది కాబట్టి ఈసీ కూడా బాగా ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఈసీని కూడా ఆప్ట్ చేస్తున్నారు. ఓకే. ఇంకా ఎలాంటి స్కిల్స్ అడాప్ట్ చేసుకోవాలంటారు? ఇలాంటి ఏంటంటే ఈ టైంలోనే లెర్నింగ్ టైంలోనే ఈ 4 yearsలోనే ఇంకా మీ సిబిఐటి ఈ కాలేజ్ తరపు నుంచి ఇంకా స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారంటారు? ఇప్పుడు ఈసీఈ బ్రాంచ్ తీసుకోవాలనేటువంటి ఆస్పిరెంట్స్కి ఇంజనీరింగ్లో మొట్టమొదటిగా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్తో పాటు వాళ్ళ యాప్టిట్యూడ్స్ స్ట్రాంగ్గా ఉండాలి ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. సెమీకండక్టర్స్ బాగా చదవాలంటే ఫిజిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. సిమిలర్లీ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్, అనలైటికల్ స్కిల్స్, లాజికల్ థింకింగ్. ఓకే, ఇవి ఉన్నవాళ్ళు ఈసీ బ్రాంచ్ చూజ్ చేసుకోవాలి. ఓకే. చూజ్ చేసుకున్న తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్కు వాళ్ళ ఈ 4 years చదువుకునే కరికులంతో పాటు పైథాను, ఎంబెడెడ్ సి ఇటువంటి ఎక్స్ట్రా కొన్ని నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి. మీరు అన్నట్టు ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ కాన్సెప్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించాలా. ఐడియాస్ వాళ్ళ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, ఐడియా థాన్స్ ప్రోగ్రామ్ జరుగుతాయి, అందులో పార్టిసిపేట్ చేయాలి. దే హ్యావ్ టు ప్రజెంట్ దేర్ ఐడియాస్, ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి. ఇవన్నీ కనుక ఉంటే స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దమ్. కానీ ప్రతి స్టూడెంట్ కూడా ఇలాంటి ఒక బర్నింగ్ డిజైర్ ఆస్పిరెంట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి. సో సిబిఐటికి వచ్చిన తర్వాత ఒక డల్ స్టూడెంట్ కూడా ఒక ఇంటెలిజెంట్గా మారే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు? అంటే కాలేజ్ ఫ్యాకల్టీ నుంచి కూడా వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇచ్చే విధంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక డల్ స్టూడెంట్ను కూడా మనం బెటర్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇది న్యాచురల్గా మీరు చూస్తూ ఉంటారు. ఒక నలుగురు మంచి వాళ్ళతో ఒక చెడ్డవాడు జాయిన్ అయినా ఆటోమేటిక్గా వాడు కూడా మంచి లక్షణాలు తయారవుతాయి. నలుగురు చెడ్డవాళ్ళతో ఒక మంచివాడు చేరినా వాడు కూడా చెడ్డవాడుగా తయారు. అంటే మనం ఎవరితో జాయిన్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఒక సిబిఐటి అనేది ఒక మంచి కాలేజీ, కల్చర్ ఉంది, 47 years ఓల్డ్ కాలేజీ, మా అలుమిని ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, పెద్ద సంస్థ కాబట్టి అందులో మంచి స్టూడెంట్స్ చేస్తారు, టాప్ ర్యాంకర్స్ జాయిన్ అవుతారు. కాబట్టి ఒకవేళ లోయర్ ర్యాంక్ స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అయినా కూడా వాళ్ళు కూడా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్తో కలిపి వాళ్ళు చేంజ్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళకు కూడా మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే అసలు సిబిఐటి హైదరాబాద్ కాలేజ్ అనేది ఏ ఇండస్ట్రీస్ తోటి, కంపెనీస్ తోటి టైఅప్ అయి ఉన్నాయంటారు? చాలా ఇండస్ట్రీస్తో మేము టైఅప్ అయినాము. చాలా ఇండస్ట్రీస్ మాకు ఎంఓయూస్ ఉన్నాయి. మాకు హెక్సగాన్ అనే ఒక కంపెనీతో వాళ్ళు ఇండస్ట్రీ రిలేషన్స్ ఉన్నాయి. లాయిడ్స్ టెక్నాలజీ కంపెనీ రీసెంట్గా కూడా వాళ్ళు ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు. కాగ్నిజెంట్ వాళ్ళు ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు. అట్లా స్పేస్ టెక్నాలజీ వాళ్ళు కొన్ని చేశారు. అట్లా ఇండస్ట్రీతో మేము ఉన్నాయి, ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ విజిట్స్, కమ్యూనిటీ రీచ్, ఇవన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీక్ మా స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. ఓకే. చాలా కంపెనీలకు వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు. మేము ఇండస్ట్రీస్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ తీసుకొని వచ్చి వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాం. కొన్ని యూనిట్స్లో కొన్ని కాన్సెప్ట్స్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్తో కూడా మేము టీచింగ్ కూడా చెప్పిస్తూ ఉంటాము. అట్లా మాకు ఆ కొలాబరేషను, ఇండస్ట్రీ అకాడమీ కొలాబరేషన్ అనేది చాలా బాగుంది.
ఓకే ఓకే. ఇప్పుడు 4 years కాబట్టి థియరిటికల్గా కంటే అంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్ స్కిల్స్ని డెవలప్ చేయడంలో కూడా మీరు ముందున్నారంటారా? డెఫినెట్గా మా దగ్గర అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఓకే. వాళ్ళ కరికులం ల్యాబొరేటరీ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. పోతే మా దగ్గర అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ అని ఒక నీతి ఆయోగ్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే. అక్కడ కొన్ని ఇంక్యుబేషన్స్ ఉంటాయి, అక్కడ పోయి వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు చేయొచ్చు. అంటే ఇదంతా కూడా వాళ్ళకి బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఇయర్ నుంచే ఉంటుంది. మా దగ్గర AICT ఐడియా ల్యాబ్స్ అని ఒక 95 lakhsతో స్టార్ట్ చేసింది. అందులో కూడా మేము స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తాము. డ్రోన్స్ టెక్నాలజీ, రోబోటిక్స్ కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, అందులో కూడా స్టూడెంట్స్ ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అవుతారు. చాలా మేము ఎవ్రీ ఇయర్ కూడా ఒక డ్రోన్స్ రిలేటెడ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. మా స్టూడెంట్స్ కూడా ఈ డ్రోన్స్ టెక్నాలజీస్ దాని మీద కూడా వేరే కాలేజీకి వెళ్ళి పార్టిసిపేట్ చేసి మంచి ప్రైజెస్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము ఈ మధ్య ఒకటి కాస్మోకాన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ISRO చైర్మన్ కూడా ఆన్లైన్లో వచ్చి అడ్రస్ చేశాడు మా స్టూడెంట్స్ని. రికగ్నైజేషన్ నిజంగా చెప్పాలంటే. సో అట్లా చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఓకే ఓకే. సో అలానే వన్స్ స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. సో అది ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ ఉంటాయి అనుకుంటా. థర్డ్ ఇయర్ నుంచి కూడా ఉన్నాయి. థర్డ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్స్ అన్నది ఉంటాయి. సో అది ఎంతవరకు స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది అంటారు, ఇంకా మేజర్ ఆపర్చునిటీస్ బయట ప్రపంచాన్ని ఫేస్ చేయడానికి? వాళ్ళకు ఇంటర్న్షిప్ చేయడం మూలంగా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుంది. ఓకే. వాళ్ళు 4 ఏళ్ళు అయిపోయిన పోతుంది రెడీమేడ్ ఇంజనీర్గా ఉంటాడు. ఒకప్పుడు ఏంది జాబ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కాన్సెప్ట్ మారిపోయింది. సో థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ నుంచి కాలేజీలో ఉన్నప్పటి నుంచే వాళ్ళు ఇండస్ట్రీకి తీసుకెళ్ళి వాళ్ళు ఇంటర్న్షిప్ కానీ ఒక దీని కింద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు వాళ్ళది PPO కింద జాబ్ ఇచ్చి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కింద జాబులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంటర్న్షిప్లోనే వాళ్ళకు 1.3 lakh వరకు కూడా స్టైఫండ్ ఇచ్చిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే 20,000 నుంచి 1.3 lakh వరకు కూడా స్టైఫండ్ ఇచ్చి సందర్భాలు కూడా ఉన్నాయి మా స్టూడెంట్స్కి. ఓకే ఓకే. అట్లా చాలా కాలేజీలు కూడా చేస్తున్నాయి. సో ECE బ్రాంచ్ అనేది మీరు ఫైనల్గా చాలా మంచి బ్రాంచ్. ఇప్పుడు రాబోయే తరాలకు రాబోయే రోజుల్లో కూడా ECE మంచిగా ఎదిగే అవకాశం ఉంది. ఓకే. అంటే మనకి చాలా టెక్నాలజీ అంతా కూడా చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉందండి. ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు, అదంతా కూడా ఓల్డ్ అయిపోతుంది, ఇంకా అడ్వాన్స్మెంట్ అన్నది వచ్చేస్తూ ఉంది. సో మరి ఈ 5 yearsలో ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా ఏమేమి చూడొచ్చు? ఈ 5 yearsలో ఏ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చినా కూడా దానికి బ్యాక్గ్రౌండ్లో ECE రిలేటెడ్ ఉండాల్సిందే. ఏదర్ డైరెక్ట్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ ఆర్ VLSI డిజైన్ కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ IoT రిలేటెడ్లో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వేరియస్ కాంపోనెంట్స్కి వేరియస్ బ్రాంచెస్కి ఇంటిగ్రేట్ ఉంటుంది. ఇప్పుడు రోబోటిక్స్, డ్రోన్స్ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ కావాలంటే బ్యాక్గ్రౌండ్లో ఇవి ఉండాలి. ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ IoT రిలేటెడ్ ఉండాలి. అంటే ఇప్పుడు మీ స్మార్ట్ హోమ్స్, ఇప్పుడు నేను ఇక్కడ మీ స్టూడియోలో కూర్చొని ఐ కెన్ కంట్రోల్ మై ఫ్రిడ్జ్, ఐ కెన్ కంట్రోల్ మై AC అట్ మై బెడ్రూమ్. ఇవంతా కూడా స్మార్ట్ హోమ్స్. దీనికి సెన్సార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటికి అన్నిటి కూడా సెన్సార్స్ టెక్నాలజీ అంటే ECE ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే. ఇంకా EVs గురించి చెప్పండి సార్. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, వీటిలో కూడా పోతే అక్కడ ఏంటంటే వైర్లెస్ కమ్యూనికేషను, వెహికల్ కమ్యూనికేషను, వీటిల్లో బ్యాక్గ్రౌండ్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో ఇదంతా కూడా మనకి ECE బ్యాక్గ్రౌండ్ తోటే వస్తుంది అనమాట. పైకి మాత్రం అన్ని కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అనుకుంటే ఓకే, దానికి కూడా సాఫ్ట్వేర్ ఉండి ఎట్లా పని చేయాలా, ఎట్లా స్మార్ట్గా వర్క్ చేయాలా, ఎట్లా దాని కోడ్ రాసి ఎట్లా మన కంఫర్ట్గా మనం కంఫర్ట్ జోన్లోకి తీసుకురావడానికి కోసమని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ క్రూడ్గా బ్యాక్గ్రౌండ్లో మొత్తం ECE టెక్నాలజీ, VLSI టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, IoT టెక్నాలజీ రన్ అవుతుంటుంది. ఓకే. కాబట్టి రాబోయే రోజుల్లో వీటికి యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అటు ప్రైవేట్ సెక్టర్ తీసుకున్నా, పబ్లిక్ సెక్టర్ తీసుకున్నా, గవర్నమెంట్ సెక్టర్ తీసుకున్నా కూడా బ్రహ్మాండమైనటువంటి జాబ్స్ ఉంటాయి. ఓకే. సో మెయిన్ మనకి ECEలో అప్లికేషన్స్ అంటూ ఏమేమి ఉన్నాయండి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటారు? ECE లేని రంగం అంటూ లేదు మేడం. ఈవేళ మనం హెల్త్ కేర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ MRI స్కానింగు, ECG, EEG ఇవన్నీ కూడా మెడికల్ అప్లయన్సెస్లో వాడేటిని కూడా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాడతాం. డిఫెన్స్ సిస్టమ్, రాడార్ కంట్రోలు, మిసైల్ కంట్రోలు ఈ వార్లో ఎక్కువ వాడుతున్నాం. ఇప్పుడు DRDO కాన్సెప్ట్స్ కానీ ISROలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు శాటిలైట్ కంట్రోలింగు, శాటిలైట్ ఆపరేషను, ECE బ్యాక్గ్రౌండ్. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మన స్మార్ట్ ఫోన్స్,
హెడ్ ఫోన్స్ ఇవన్నీ కూడా పనిచేయాలంటే ఎలక్ట్రానిక్స్. ఓకే. ఓకే, మన టీవీలు పనిచేయాలన్నా, టేప్ రికార్డు పనిచేయాలన్నా, ఏదైనా తీసుకురాలి, వీళ్ళని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. సో ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రతిదీ వీటితోటి మనం జీవించాల్సిందే. అంతే. ఓకే. సో కాబట్టి ముఖ్యంగా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, హెల్త్ అంటే మెడికల్ ఫీల్డ్, డిఫెన్స్, ఇవి ఇప్పుడు ఏంది, ఇప్పుడు స్మార్ట్ పదం వస్తుంది. స్మార్ట్ ఓ వర్డ్, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోల్, స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా IoT ఈజ్ లింక్డ్ విత్ ఈసీ. IoT లింక్ చేసుకొని ప్రతి ఒక్క డెవలప్మెంట్కు స్మార్ట్ అనే పదం యాడ్ చేసి స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోల్, స్మార్ట్ ఎనర్జీ కంట్రోల్, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో కాబట్టి ఈ అన్ని రంగాల్లో కూడా ఈసీ అనేది చాలా బాగా దూసుకెళ్తుంది. ఈ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి వీటిలో. కాబట్టి చాలా ఇంజనీర్లు అవసరం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కావాల్సిన కంఫర్ట్గా ఉండాలంటే ఇవన్నీ టెక్నాలజీస్ అన్ని ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం మినియేచర్, ఇంకొంచెం. ఇంతకుముందు సెల్ ఫోన్ ఇది పెద్దది ఉండేది, ఇప్పుడు చిన్నది అయిపోయింది. అంటే చిప్ సైజ్ తగ్గుతూ వచ్చింది, అట్లా మినియేచర్. సో ఆ టెక్నాలజీలో రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది ఇంజనీర్లు అవసరం. ఓకే. సో ఇదంతా కూడా ఇప్పుడు ఏ వచ్చింది, చాలా రీప్లేస్ చేసేస్తుంది అన్న మాటలు వింటూ ఉన్నాం కదండి. అయితే ఈ ఈసీఈలో కూడా ఆ ఏ ఎంతవరకు చూపిస్తుంది అంటారు ఇన్ఫ్లుయెన్స్? అబ్సల్యూట్లీ. ఈసీఈ స్టూడెంట్స్ బ్రహ్మాండంగా ఏఐలో రాణిస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఓకే, వాళ్లకు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈసీఈ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. ఓకే, ఏఐ టాప్లో మనకు కనిపిస్తుంది. సో అది ఏఐ టూల్ పనిచేయాలన్నా కానీ బ్యాక్గ్రౌండ్లో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఉండి తీరాల్సిందే. ఈసీఈ లేనిది ఏఐ లేదు, ఈసీఈ లేనిది ఏఐ లేదు. ఓకే. కాబట్టి ఏఐ అనేది కంపల్సరీగా ఉండాలంటే ఈసీఈ ఉండాలా. ఈసీఈకి సంబంధించిన టెక్నాలజీస్ అన్నీ కూడా అలాంగ్ విత్ బేసిక్ సెమీకండక్టర్ ఫిజిక్స్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ డివైస్ దగ్గర నుంచి సిగ్నల్ ప్రాసెసింగ్ కానీ, ఈవెన్ కంట్రోల్ సిస్టమ్స్ కానీ, ఐఓటీ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, విఎల్ఎస్ఏ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చదవాలి. చదువుకొని వాటిల్లో మంచి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే స్కై ఈజ్ ద లిమిట్. ఓకే. అయితే ఈసీఈ గ్రాడ్యుయేట్కి అటు సాఫ్ట్వేర్లో వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు ఈజీగా వెళ్ళొచ్చు అనమాట, ఏ ఫీల్డ్లో కన్నా. అదే నేను ఇందాక కూడా మీకు చెప్పాను, ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. సో ఈసీఈ స్టూడెంట్ సాఫ్ట్వేర్ రంగంలో కంప్యూటర్ సైన్స్తో పాటు సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు, వీటి అన్నిటిలో కూడా బ్రహ్మాండమైన డెవలప్ అవుతుంది. చాలా కంపెనీల్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకంటే కూడా ఈసీఈ వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ ఫర్ లాస్ట్ 30 yearsగా వస్తుంది ఈ పదం. అంతకుముందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేసిక్గా, ఎలక్ట్రికల్ నుంచి ఎలక్ట్రానిక్స్ పుట్టింది, ఎలక్ట్రానిక్స్ నుంచి మన కంప్యూటర్ సైన్స్ పుట్టింది. కాబట్టి బేసిక్స్లోనే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ ఉంది, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే శామ్ పిట్రిడా ఇది ఫాదర్ ఆఫ్ ఇండియన్ టెలికాం రెవల్యూషన్. 1980s తర్వాత ఈ ఎస్టీడీ బూత్స్ అవన్నీ ఇప్పుడు లేవు కదా, ₹1 కాయిన్, ఇవన్నీ కూడా శామ్ పిట్రిడా. అంటే ఇండియాలో అంత టెక్నాలజికల్ రెవల్యూషన్, టెలికమ్యూనికేషన్లో అంత విపరీతమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చాడు శామ్ పిట్రిడా. ఆయన ఏమో కంప్యూటర్ సైన్స్ ఏం కాదు, ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈసీఈ, ఆయన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ చదువుకున్నాడు. సో ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది. సో తర్వాత మన వినోదం, ఇది ఫాదర్ ఆఫ్ పెంటియం చిప్స్. ఇప్పుడు ఆయన కూడా ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఈ స్లోలీ చిప్ వాటి మీద స్టడీ చేసి ఈజ్ ఆల్సో హెస్ బికమ్ ఏ గుడ్ టెక్నాలజికల్ జైంట్. తర్వాత మన సత్యనారాయణ తీసుకోండి, ఆయన కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఈ క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ ఈ ఏరియాలో విపరీతంగా డెవలప్మెంట్ ఉందని చెప్పి చెప్తున్నారు. సో వీళ్ళందరినీ చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్, విఎల్ఎస్ఐ, ఐఓటీ రిలేటెడ్ ఫ్యూచర్ ఎలాబోతుంది. ఓకే. ఈవెన్ ఇప్పుడు మీరు 2030కి 2030కి $500 బిలియన్ మార్కెట్ వచ్చే అవకాశం ఉంది దీనికి, సెమీ కండక్టర్స్. ఈవెన్ మన ఇండియాలోనే చూడండి మీరు 1.2 billion ఆర్ యూజింగ్ దిస్ స్మార్ట్ ఫోన్స్. సో 75 billion ఐఓటీ కాంపోనెంట్స్ యూజ్ చేసే అవకాశం ఉంది వరల్డ్ వైడ్ ఫ్యూచర్లో. ఓకే.
ఓకే, సో ఇంత ర్యాపిడ్ డెవలప్మెంట్ ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో క్వాంటమ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇది ఐఓటీస్, విఎల్ఎస్ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఏరియల్, వీటన్నిటిని కూడా కంఫర్టబుల్గా యూజ్ చేయడానికి దెర్ ఈజ్ అగైన్ సాఫ్ట్వేర్ రిక్వైర్డ్. అందువల్లే కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ కూడా ప్యారలల్గా డెవలప్ అవుతాయి. ఓకే, వాటి ఇంపార్టెన్స్ వాటికి ఉంటుంది. వాటితో పాటు ఈసీఈ ఇండస్ట్రీ కూడా విపరీతమైన డిమాండ్ అయితే సో ఫ్యూచర్లో అంతా కూడా ఈసీఏ అన్నట్టుగా మాత్రం గట్టిగా అర్థమవుతుందండి. అర్థమవుతుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఖచ్చితంగా. అవునవును. సో అన్నిటికీ కూడా ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. అటు ఏఐలోకి వెళ్ళాలన్నా, సాఫ్ట్వేర్ వెళ్ళాలన్నా, స్పేస్ అన్నా, ఏదన్నా దేనికన్నా కూడా ఈసీఏ అన్నది మెయిన్ మేజర్ స్ట్రీమ్ అన్నమాట ఇక్కడ. సో అయితే శాలరీ ప్యాకేజెస్ అది ఎలా ఉంటుందంటారు? ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో మీకు ఒక 8 lakhs to 20 lakhs 25 lakhs వరకు ఉంది. ఇప్పుడు మనకు మీ గవర్నమెంట్లో ఐఏఎస్ క్లాస్ 1 ఆఫీసర్ అనుకోండి, వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 20-25 lakhs వరకు ఈ యాన్యువల్ ప్యాకేజ్ ఉంటుంది. మినిమం లెవెల్లో కూడా 10 lakhs నుంచి ఉంటుంది. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కొన్ని కంపెనీస్లో మీకు మినిమం 12 to మ్యాక్సిమం ఈవెన్ 70 to 80 lakhs కూడా పర్ యానం ఉండే అవకాశం ఉంది. ఓకే ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ టాలెంట్ బట్టి ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో మంచి ప్యాకేజెస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో మెయిన్ ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ మీరు ఇచ్చే అడ్వైజ్ అండ్ అలాగే సజెషన్స్ ఏంటండి? అదేనండి, ఇప్పుడు ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, అది ఒక ఈసీ అని కాదు, ఏ బ్రాంచ్ అయినా కానీ ఫస్ట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, ప్యాషన్, తర్వాత వాళ్ళ యాప్టిట్యూడ్, తర్వాత ఫ్యూచర్ ఏ విధంగా ఉందనేది. ఇప్పుడు నాలాగానే చాలామంది వీడియోలు చేసి చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ అనలైజ్ చేసుకోవాలి. ఇంటర్నెట్లో కూడా వాళ్ళు సెర్చ్ చేయొచ్చు, ఈ మధ్య చాట్ జీపీటీలో కూడా సెర్చ్ చేయొచ్చు. అన్ని విధాలు సెర్చ్ చేసుకొని వాళ్ళ ఓన్ అనాలిసిస్కు రావాలి, ఎక్స్పర్ట్ సజెషన్ తీసుకోవాలి. అంటే ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఏంటివి అనేది ఇవన్నీ కూడా, అంటే ఎవరో ఒకరు చెప్పింది ఇద్దరు చెప్పింది వినకుండా, ఈవెన్ కాలేజీలో జాయిన్ చేసేవాళ్ళు ఆ కాలేజీని విజిట్ చేసి, ఆ కాలేజీలో ఫ్యాకల్టీలు ఉన్నారా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అన్నీ కూడా వీళ్ళు రియల్ చెక్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ ఈసీ బ్రాంచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, మీకు మన స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి శాటిలైట్స్ వరకు కూడా ఈసీఈ రంగము రైట్ అండ్ థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కన్క్లూజన్లో మనకు అర్థమైంది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు బంగారంగా మారాలి అండ్ చక్కగా సెటిల్ అవ్వాలి అండ్ మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చే మెయిన్ స్ట్రీమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో వాటన్నిటికీ కూడా కరెక్ట్ ఆన్సర్ ఈసీఈ. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.